Hello, this is your Lakshman Reddy sir. Periodic classification lecture number 5. Ionization potential. What is ionization potential? What are the factors affecting ionization potential? We'll discuss in this session. Okay? Ionization potential అంటే తెలుగులో పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. దీని తెలుగులో అయనీకరణ శక్మము అంటారు. అయనీకరణ శక్తి, అయనీకరణ శక్మం. అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. The minimum amount of energy, definition రాయాలి తప్పదు. The minimum amount of energy required to remove an electron from a neutral, ఈ టర్మ్స్ కంపల్సరీ ఉండాలి, isolated gaseous atom. The minimum amount of energy required to remove an electron from a neutral isolated gaseous atom is called ionization energy. Potential anna, energy anna, meaning is same. Don't worry about much. దీన్ని ఐ కానీ ఐపీ కానీ ఐఈతో కానీ చూపిస్తాం. ఏదైనా మీనింగ్ ఒకటే బెటర్. చలో చెప్పండి. ఒక మెటల్ ఉందనుకుందాం. ఎలక్ట్రాన్స్ మెటల్ నుంచి తీయడం ఈజీ కాబట్టి మెటల్ అనుకుంటాం. ఏదైనా ఎలిమెంట్ ఈస్, ఎనీ ఎలిమెంట్ ఈస్ ఫైన్. మైనస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎం బికమ్స్ ఎం ప్లస్. ఇది మెగ్నీషియం కాదు, ఎం రాసి ఊరికే బ్రాకెట్లో జీ అని రాసాం. గ్యాసియస్ స్టేట్లో ఉందని అర్థం. ఓకేనా? న్యూట్రల్, ఇది న్యూట్రల్గా ఉంది. గ్యాసియస్ ఐసోలేటెడ్ ఒకటే ఉండాలి, గ్యాసియస్ స్టేట్లో ఉండాలి. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్. పాజిటివ్ అంటే ఎండోథర్మిక్. ఎండోథర్మిక్ మీన్స్ యూ ఆర్ గివింగ్ ఎనర్జీ. మనం మ్యాథ్స్ ఆఫ్ చేయాలి, ఇది ఎప్పుడు మర్చిపోతాం. చలో, గాట్ ఇట్. కొంచెం దీన్ని పెంచేద్దాం. ఎస్. ఇప్పుడు విల్ ట్రై టు రిమూవ్ వన్ మోర్ ఎలక్ట్రాన్. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove an electron, అదేంటి సెకండ్ ఎలక్ట్రాన్ కానీ ఇలానే రాయాలి. an electron from a unipositive ion. Unipositive ion is called IP2 or IE2 or simply I2. Second ionization energy is the amount of energy required to remove an electron from a unipositive gaseous ion. మళ్ళీ గ్యాసియస్ అనేది ఉండాల్సింది. అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మనం ఒక ఎలక్ట్రాన్ తీసేసాం బెట. ఇట్ బికేమ్ GM. నౌ యూ ఆర్ ట్రైంగ్ టు రిమూవ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్, సో ఇట్ బికమ్స్ M+2. అంతేనా? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్, డెఫినెట్లీ ఎండోథర్మిక్. దీన్ని IP1 అంటే, దీన్ని IP2 అంటున్నాం. I1, కొన్ని పుస్తకాలు I1 అని రాసి వదిలేస్తాడు, మీ ఇష్టం చూసుకోండి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే IP2 IP1 రిలేషన్. IP2 వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. నో ఎక్సెప్షన్స్, నో ఎక్సెప్షన్స్, నో అసలు ఎక్సెప్షన్ అనే వర్డ్ లేదు ఇక్కడ. IP2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ IP1. ఇంకెక్కువ మాట్లాడితే IP4 గ్రేటర్ దెన్ IP3 గ్రేటర్ దెన్ IP2 గ్రేటర్ దెన్ IP1. వై 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 సింపుల్ రీజన్. ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెగ్నీషియమే తీసుకుందాం బెట. మెగ్నీషియంలో 12 ప్రోటాన్స్ ఉంటాయి, 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? మనం ఒక ఎలక్ట్రాన్ తీసేసాం, 11 ఎలక్ట్రాన్స్ అయినాయి. నౌ 12 ప్రోటాన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ 11 ఎలక్ట్రాన్స్. 12 ప్రోటాన్స్ 12 ఎలక్ట్రాన్స్ కన్నా 12 ప్రోటాన్స్ విల్ బి వర్కింగ్ మచ్ బెటర్ ఆన్ 11 ఎలక్ట్రాన్స్. సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 11 టు మేక్ ఇట్ 10 ఈజ్ ఎ టఫ్ జాబ్. మీన్స్ మోర్ ఎనర్జీ ఈజ్ నీడెడ్. అంతేగా? 12 ప్రోటాన్స్ 12 ఎలక్ట్రాన్స్ మీద వర్క్ చేసిన దానికన్నా 12 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాయి కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. సో మనం ఏం చెప్పాలి రీజన్? సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ బికాస్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ గురించి మనం ఒక టాపికే డిస్కస్ చేసి మన వీడియో ఒకటి ఉంటుంది కంప్లీట్గా. అది ఓన్లీ అడ్వాన్స్ కోసం మాత్రమే అవసరం. ఎప్పుడైనా ఓపుకుంటే చూసుకోండి. ద ఎఫెక్ట్ మన ఛానల్లోనే ఉంటుంది, పీరియడ్ టేబుల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనబడిపోతుంది మీకు. The effective nuclear charge increases.
ఓకేనా. సో అప్పుడు ఏమైపోయింది, తీయడం కష్టమవుతుంది. ఓకేనా. ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఇన్, ఇంకా మీరు రాయాలనుకుంటే పర్ఫెక్ట్గా రాయండి, యూని పాజిటివ్ అయన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. అలానే IP3 IP4 అని చాలా 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 సింపుల్ పాయింట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ ఇలానే వస్తుంది. దీని తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాయింట్స్. నెంబర్ 1 ఏంటి, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ పెరిగే కొద్దీ, యాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయచ్చు. న్యూక్లియర్ ఛార్జ్ తగ్గిపోతుంది, ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయచ్చు. సో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ విల్ బి లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అంతేనా? అంతే, ఇంకా డౌటే లేదు. ఎక్కువసేపు డిస్కస్ చేయొద్దు దాని గురించి. న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. అంతేగా. ఎప్పుడైతే న్యూక్లియస్ బాగా పనిచేస్తుందో, న్యూక్లియస్ గట్టిగా ఒట్టి పట్టుకుంది ఎలక్ట్రాన్స్ని, అప్పుడు మీరు ఎలక్ట్రాన్ తీయడం కష్టంగా. అంతే కదా. చిన్న బాబు మమ్మీని గట్టిగా పట్టుకున్నాను అనుకో, వాడిని బయటకు లాగడం కష్టం. అంతేగా. న్యూక్లియర్ ఛార్జ్ మోర్ మీన్స్ యూ కెనాట్ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఈజీలీ. సో అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. మీరు చెప్పడం హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అప్పుడు స్టెబిలిటీ ఉంటుంది. హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ, ఫుల్ ఫిల్డ్ స్టెబిలిటీ వస్తుంది. వెన్ హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ స్టెబిలిటీ ఈస్ దేర్, అయనైజేషన్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఇంక్రీజెస్. అయనైజేషన్ పొటెన్షియల్ విల్ బి మోర్ వెన్ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ స్టెబిలిటీస్ ఆర్ దేర్. అంతేనా. లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, బెరీలియం, మెగ్నీషియం, వీటిలో హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ స్టెబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ అయనైజేషన్ పొటెన్షియల్స్ ఎక్కువగా ఉంటాయి. చలో, నెక్స్ట్ పాయింట్ ఈస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. S ఆర్బిటాల్, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్, F ఆర్బిటాల్, దిస్ ఈజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్డర్. కెన్ యూ గెస్ వై? షేప్, ఇది స్పెరికల్, ఇది డంబెల్, ఇది డబుల్ డంబెల్, ఇది 4-fold డంబెల్. అంతేనా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్. ఇది న్యూక్లియస్ అనుకుందాం బేట. ఇదేమో S ఆర్బిటల్, ఇదేమో P ఆర్బిటల్. చెప్పండి, ఏది బాగా కవర్ చేస్తుంది? లాజికల్ ఆలోచిస్తే ఇదే బాగా కవర్ చేస్తుంది కదా. అంటే ఎలా అంటే, మీరు కరెక్ట్గా చెప్పాలంటే, మంచి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక చిన్న, మీ ఇంట్లో ఒక పెద్ద ఫుట్బాల్ ఉందనుకుందాం, జిప్తో ఉన్న ఫుట్బాల్ ఉందనుకుందాం. అంటే మీరు ఓపెన్ చేయొచ్చు దీన్ని. ఒక చిన్న టెన్నిస్ బాల్ తీసుకొని దీని లోపల దాచేయచ్చు. ఎస్, దాచేసి తమ్ముని పిలిచి అడగచ్చు, అరే టెన్నిస్ బాల్ ఏదైనా కనబడట్లేని అడగొచ్చు మీరు. ఫుట్బాల్ మీ చేతిలో పట్టుకొని, లేకపోతే ఊపితే సౌండ్ వస్తుంది, కొంచెం జాగ్రత్త, రైట్. వాడు పాపం ఇంట్లో అంతా వెతుకుతాడు, లేదన్నా ఇక్కడ దొరుకుతలేదన్నా అని కూడా వస్తాడు వాడి మీదకి. రీజన్ ఏంటంటే బాల్ మీ దగ్గరే ఉంది, వాడికి కనబడట్లేదు, ఎందుకంటే దీంతో కవర్ చేస్తారు. ఓకేనా. ఈసారి చేతిలో టెన్నిస్ బాల్ పట్టుకొని ఒక పెన్ను పట్టుకోండి. ఓకేనా. పెన్ను అడ్డంగా పెట్టి, అరే బాల్ ఎక్కడరా అంటే, వాడు కొంచెం పద్ధతిగా మాట్లాడేవాడు, అన్నయ్య నీ చేతిలో ఉంది అంటాడు. ఇంకా వేరే రకంగా మాట్లాడమంటే ఇక మీ తమ్ముని అడగండి, వాడు ఎలా మాట్లాడతాడు. అంతేనా. సో పెన్నుతోటి బాల్ని మనం స్క్రీన్ చేయలేము. ఓకేనా. ఫుట్బాల్తో బాల్ని మనం స్క్రీన్ చేయొచ్చు. ఫుట్బాల్ అంటే S ఆర్బిటాల్ స్పెరికల్, పెన్ అంటే డంబెల్ లాగా. ఓకేనా. అంటే ఇప్పుడు మనం అట్లా వెళ్తూ ఉన్న కొద్దీ పర్ఫెక్ట్గా స్క్రీన్ చేయలేకపోతున్నాం అని అర్థం. ఎప్పుడైతే స్క్రీన్ చేయలేమో అప్పుడు తమ్ముని ఐ పవర్ ఇక్కడ దాకా వచ్చేసింది. బట్ తమ్ముడు చూడగలుగుతున్నాడు దాన్ని. తమ్ముడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు దానికి ఇంకా మాయమంత్రాలు ఏం చేయలేము, మెజిషియన్స్ లాగా మనం ఏం చేయలేము దాన్ని. ఇలాంటి వాటైతే మనం మెజిషియన్ లాగా పనిచేసేయచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు S ఆర్బిటాల్ బాగా స్క్రీన్ చేస్తుంది అంటే, దాని తర్వాత S ఆర్బిటాల్ బాగా స్క్రీన్ చేస్తుంది అంటే, దీని తర్వాత ఏవైతే ఇప్పుడు S ఆర్బిటాల్ ఎలా ఉంది బెటర్, దీని తర్వాత ఉన్న ఎలక్ట్రాన్ని తీయడం చాలా ఈజీ. అంతేగా. సో అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. S ఆర్బిటాల్ బాగా స్క్రీన్ చేస్తుంది అంటే మీనింగ్ అర్థమవుతుంది కదా. వెరీ సింపుల్. S ఆర్బిటాల్ బాగా స్క్రీన్ చేస్తుంది అంటే న్యూక్లియస్ పవర్ మొత్తం S ఆర్బిటాల్ దగ్గరనే ఆగిపోతుంది బేట. S ఆర్బిటాల్ దగ్గర న్యూక్లియస్ పవర్ మొత్తం ఆగిపోతే దాని తర్వాత ఉన్న ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియస్ పవరే లేదు. యూ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఎలక్ట్రాన్. ద ఎలక్ట్రాన్స్ ఆఫ్టర్ S ఆర్బిటాల్ ఎక్స్పీరియన్స్ వెరీ లెస్ న్యూక్లియర్ చార్జ్. సో యూ కెన్ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఈజీలీ. దట్ మీన్స్ న్యూక్లియస్ పవర్, దట్ మీన్స్ అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. క్లియర్ కదా. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంత తక్కువ ఉంటుంది. మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ లెస్ విల్ బి ద అంటే ఎవరు స్క్రీన్ చేస్తారనేది చూసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాం మనం.
పెనెట్రేషన్ ఎఫెక్ట్, పెనెట్రేటింగ్ పవర్. పెనెట్రేటింగ్ అంటే కమింగ్ క్లోజ్ టు న్యూక్లియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది, పి ఆర్బిటాల్ డంబెల్గా ఉంటుంది, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్గా ఉంటుంది. ఇలాంటి వాటి లోపల న్యూక్లియస్ కూడా స్పెరికల్గానే ఉంటుంది. న్యూక్లియస్ స్పెరికల్గా ఉన్నప్పుడు ఎస్ ఆర్బిటాల్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సేమ్ షేప్ ఇట్ కెన్ కమ్ క్లోజ్. దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. అంటే దగ్గరగా ఉండేది ఎవరు? దగ్గరగా ఉండేది ఎస్ ఆర్బిటాల్. కాబట్టి యూ కెనాట్ రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎస్ ఆర్బిటాల్ ఈజీ. ఎస్ ఆర్బిటాల్ నుంచి మనం ఎలక్ట్రాన్ని తీయడం కష్టం. ఎస్ ఆర్బిటాల్ నుంచి మనం ఎలక్ట్రాన్ తీయడం కష్టం. సో ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ద మోర్ క్లోజ్ ఇట్ కమ్స్ ద డిఫికల్ట్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ దగ్గరగా వస్తారు? ఎస్ ఆర్బిటాల్ దాన్ పి ఆర్బిటాల్ దాన్ ది ఆర్బిటాల్. ఇంతకుముందు రాసిన ఆర్డర్ కూడా సేమ్ చూడండి. స్క్రీనింగ్ ఎఫెక్ట్లో కూడా సేమ్ ఆర్డర్ రాసాం, పెనెట్రేషన్ కూడా సేమ్ ఆర్డర్ రాసాం. డిఫరెన్స్ ఏంటో చూడండి బిడ్డ. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ డిఫికల్ట్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆఫ్టర్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ఈజీ. ఎస్ నుంచి తీయడం కష్టం, ఎందుకంటే ఎస్ ఈజ్ క్లోజ్ టు న్యూక్లియస్. ఎస్ తర్వాత తీయడం ఈజీ, బికాజ్ ఎస్ ప్రాపర్గా స్క్రీన్ చేస్తుంది కాబట్టి దాని తర్వాత పవర్ లేదు, సో ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ. ఎస్ నుండి తీయడం కష్టం, సో ఐపీ ఇంక్రీజెస్. ఎస్ తర్వాత తీయడం ఈజీ, సో ఐపీ డిక్రీజెస్. ఎస్ తర్వాత తీయడం గురించి మాట్లాడదామంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఎస్ నుంచి తీయడం అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ పెనెట్రేటింగ్ పవర్. సో మోర్ ద పెనెట్రేటింగ్ పవర్, మోర్ విల్ బి ద అయనైజేషన్ పొటెన్షియల్. మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ విల్ బి ద అయనైజేషన్ పొటెన్షియల్. రైట్, దట్స్ ఇట్. ఇవి 5 ఫ్యాక్టర్స్. వీటిని బేస్ చేసుకొని మనం ట్రెండ్స్ గురించి మాట్లాడదాం. చెప్పండి, గ్రూప్స్లో ఏమవుతుంది? డౌన్ ద గ్రూప్ atomic radius increases, so ionization potential decreases. అక్కడక్కడ చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13th గ్రూప్ ఎలిమెంట్స్లో జేఈఈ మెయిన్స్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాయి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. థాలియం కన్నా ఇండియంకి తక్కువ ఉంటుంది అయనైజేషన్ పొటెన్షియల్, ఇది లో ఉంటుంది బెట. కానీ అలాంటి 1-2 ఎక్సెప్షన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం కుదరదు. సో ఇన్ జనరల్గా చెప్తాం మనం, డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, సో అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే, అయిపోయింది. పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాజ్ రేడియస్ డిక్రీజెస్. అంతేగా, రేడియస్ డిక్రీజ్ అయితే న్యూక్లియస్ పవర్ ఇంక్రీజెస్, సో అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. ఇప్పుడు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. increases, right, but decreases, increases, decreases. ఏం జరిగింది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్? ఎస్, ఇట్ ఈస్ ఫుల్ ఫిల్డ్ స్టేబుల్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? హాఫ్ ఫిల్డ్ స్టేబుల్. హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్ ఫిల్డ్ కానీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బెరీలియం కాన్ఫిగరేషన్ ఏంటి పెట్టా? 2s2 ఫుల్ అయిపోయింది. నైట్రోజన్ 2s2 2p3 అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఫిల్ అయింది. నియాన్ ఎలాగో ఎక్కువే ఉండాలి, ఎక్కువే ఉంది, దట్ ఈస్ ఫుల్ ఫిల్డ్ అగైన్ 2s2 2p6 టైప్. సో వెన్ ఎవర్ ఫుల్ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ దేర్, దే ఆర్ స్టేబుల్ అండ్ ఎనర్జీ ఈస్ మోర్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. అప్పుడు ఆర్డర్ ఏముండాలి బెటా? లిథియం తర్వాత బోరాన్, నెక్స్ట్ బెరీలియం, కార్బన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్, ఫ్లోరిన్, నియాన్. జస్ట్ ఒక్క ఎలిమెంట్ కన్నా పెంచండి, తీసుకెళ్ళి బెరీలియం స్టేబుల్గా ఉంది తీసుకెళ్ళి లాస్ట్కి పెట్టకండి. జస్ట్ ఇట్ ఈస్ మోర్ దెన్ బోరాన్, నాట్ మోర్ దెన్ కార్బన్. ఒక్కటే ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్స్. సిమిలర్లీ యూ కెన్ సే మెగ్నీషియం, అల్యూమినియం. ఓకేనా? మెగ్నీషియం ఈజ్ మోర్. నైట్రోజన్ కింద వచ్చేటువంటి ఫాస్ఫరస్, ఆక్సిజన్ కింద వచ్చేటువంటి సల్ఫర్. ఫాస్ఫరస్ ఈజ్ మోర్. ఇలాంటి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే చాలు. ఓకేనా? సో జనరల్గా అడిగేటువంటి పాయింట్ ఈ సెకండ్ పీరియడ్లోనే అడుగుతూ ఉంటాడు. సెకండ్ పీరియడ్లో కండిషన్స్ లోపల బెరీలియం ఈజ్ మోర్ దెన్ బోరాన్, నైట్రోజన్ ఈజ్ మోర్ దెన్ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్. మెగ్నీషియం, అల్యూమినియం, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవి కూడా మనం ఎక్సెప్షన్స్ కింద తీసుకోవచ్చు. 1-2 మంచి క్వశ్చన్స్ చెప్పుకొని మనం క్లోజ్ చేసేద్దాం టాపిక్ని. ఓకేనా? ఒక పాయింట్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటి కాన్ఫిగరేషన్ NS1, వీటి కాన్ఫిగరేషన్ NS2.
మనం IP1 వాల్యూస్ చూస్తే ఫస్ట్ ఏ గ్రూప్ కన్నా సెకండ్ ఏ గ్రూప్కి ఎలిమెంట్స్కి ఎక్కువ. ఇప్పుడు చూసాం మనం బెరీలియం. ఓకేనా, బెరీలియం ఈజ్ మోర్ దెన్ లిథియం, రైట్? ఎందుకంటే దీంట్లో స్టెబిలిటీ ఉంది, క్రాస్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ కూడా ఉంది, బాగుంది. IP2 విషయానికి వస్తే ఇది ఎక్స్పెక్టెడ్ ట్రెండే, సో దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయట్లేదు, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. IP2 విషయానికి వస్తే ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఏ. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ పోయిన తర్వాత ఆఫ్టర్ లూజింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ విల్ బికమ్ లైక్ నోబుల్ గ్యాసెస్. అంతేనా? నోబుల్ గ్యాస్ అంటే హైలీ స్టేబుల్. సెకండ్ ఏ ఆఫ్టర్ లూజింగ్ వన్ ఎలక్ట్రాన్ బికమ్స్ లైక్ ఫస్ట్ ఏ. ఫస్ట్ ఏ అంటే మళ్ళీ తుప్పస్తా అయిపోయినాయి, అంతేనా? సో IP2 ఏమో ఫస్ట్ ఏ ఈజ్ మోర్ దెన్ సెకండ్ ఏ, IP1 ఏమో సెకండ్ ఏ ఈజ్ మోర్ దెన్ ఫస్ట్ ఏ. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. దీని తర్వాత రెగ్యులర్గా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్లలో ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్, కార్బన్, ఇది ఆర్డర్ బెటర్, OFNC ఆర్డర్ IP2 కోసం అడిగితే. అదేంటి ఇలా వచ్చింది అంటే IP2 అయినా IP1 అయినా IP3 అయినా క్రాస్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవ్వాల్సిందే బెటర్. సో కార్బన్ తర్వాత నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్, మనం ఎక్స్పెక్ట్ చేసే ట్రెండ్ ఇలా ఉండాలి. నేను IP2 గురించి మాట్లాడుతున్నాను, ఇలా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, అంతేనా? క్రాస్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవుతే ఇలా ఉండాలి. కానీ చిన్న చేంజ్ ఏంటంటే కార్బన్, నైట్రోజన్ ఈజ్ ఓకే, F తర్వాత O వస్తుంది. ఇది రియాలిటీ. ఏమైంది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? వెరీ సింపుల్ లాజిక్, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ మనం సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ గురించి మాట్లాడుతున్నామంటే ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ పోయింది. కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ పోతే బిహేవ్స్ లైక్ బోరాన్, అంతేనా? అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బోరాన్లా ఉంటుంది. నైట్రోజన్కి ఏమో కార్బన్లా ఉంటుంది, ఫ్లోరిన్కి ఏమో ఆక్సిజన్ లాగా ఉంటుంది, ఆక్సిజన్కి ఏమో నైట్రోజన్ లాగా ఉంటుంది. నాకు తెలిసి మీకు అర్థమైపోయింది ప్రాబ్లం ఏంటనేది. ఎస్, ఆక్సిజన్ ఆఫ్టర్ లూజింగ్ వన్ ఎలక్ట్రాన్ బిహేవింగ్ లైక్ నైట్రోజన్ అంటే మళ్ళీ దీనికి హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ వచ్చింది. హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ దెన్ ఫ్లోరిన్. వెరీ వెరీ సింపుల్ బెట. క్రాస్ ద పీరియడ్ ఇంక్రీజే అవ్వాలి, ఇంక్రీజే అవుతుంది. ఒక్క దగ్గర తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందంటే ఆఫ్టర్ లూజింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ ఈజ్ నౌ బిహేవింగ్ లైక్ నైట్రోజన్. ఆక్సిజన్ నైట్రోజన్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి, అంటే హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ మోర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ OFNC ఆర్డర్. ఓకేనా? మీరు అట్లా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, దాన్ని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఇది NCERT బుక్లో వాటిలో వీటిలో ఉండదు, కానీ ఒక్క చిన్న పాయింట్ మనం డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. D బ్లాక్ ఎలిమెంట్స్ స్కాంటియం, ఇట్రియం, ల్యాంథనం అండ్ యాక్టినియం. ఈ 4 ఎలిమెంట్స్ లోపల ఇట్లా రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది బెటర్, అండ్ అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ ట్రెండే, నేను దీని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇలా ఎక్స్పెక్టెడ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టే, ఓకేనా? మీరే మా పిల్లలు అనుకోండి. ఆఫ్ కోర్స్ స్కాండియం తర్వాత టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, ఇది రూథర్ఫోర్డియం. ఇవన్నీ ఇంకా దీని తర్వాత అన్నిటికీ సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంటాం మనం. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ హ్యాపెన్స్ హియర్? సి, రేడియస్ ఇంక్రీజెస్, రైట్? వెన్ రేడియస్ ఇంక్రీజెస్ IP డిక్రీజెస్. ఎస్, డెఫినెట్లీ బెటా, కరెక్టే మీరు చెప్తుంది, 100% రైట్. ఇక్కడ చూడండి, రేడియస్ రిమైన్స్ సేమ్. ఎందుకు? ల్యాంథనం తర్వాత 14 ల్యాంథనైడ్స్ వచ్చాయి బెట. ఆఫ్టర్ ల్యాంథనం దేర్ ఆర్ 14 ల్యాంథనైడ్స్. ల్యాంథనైడ్స్ కాజ్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్. ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటిది? ఆఫ్టర్ ల్యాంథనం 14 ఎలిమెంట్స్ లోపల సైజెస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద పూర్ స్క్రీనింగ్ ఆఫ్ F ఆర్బిటాల్స్. దానివల్ల ఏమవుతుంది బెట? న్యూక్లియస్ పవర్ పెరుగుతుంది. న్యూక్లియస్ పవర్ పెరిగి రేడియస్ సేమ్ అయింది. రేడియస్ సేమ్ ఉంటుంది కానీ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది. రేడియస్ ఒకటే సేమ్ బెట, న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కదా. జిర్కోనియం కన్నా హాఫ్నియంలో డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి మోర్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చాలా 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 ఎక్కువ ఉంటాయి. ఒక 32 దగ్గర పెరుగుతాయి అవి. 32 కాకపోయినా సరే అవి ఒక 14 ల్యాంథనైడ్స్ ప్లస్ అవి ఒక 6, ఇవి ఒక 2, అంతే. 14, 6, 2 అంటే 22 ప్రోటాన్స్ పెరుగుతాయి బెట. అన్ని పెరిగినప్పుడు గ్యారెంటీ ఎందుకు 32 పెరుగుతాయి. సారీ, మనకి పెరగాల్సిన 32 పెరుగుతాయి. సారీ. రేడియస్ సేమ్ ఉన్నంత మాత్రాన IP సేమ్ ఉండదు, IP ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. రేడియస్ మాత్రం సేమ్ ఉంది బెట. రేడియస్ సేమ్ ఉండడానికి రీజన్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్. రేడియస్ మాత్రమే సేమ్ ఉంది, IP ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ట్రెండ్ అండ్ దిస్ విల్ బి ఫాలోడ్ ఆల్మోస్ట్ ఇన్ ద కంప్లీట్ D బ్లాక్ ఎలిమెంట్స్. ఇది
పెద్దగా ఎక్కువ నోటీస్ చేసి అడిగేటట్టుగా ఉండదు, ఎందుకంటే ఈ వాల్యూస్ అని మనం గుర్తుపెట్టుకోలేం. కానీ ఇన్ జనరల్గా మీరు ఈ పాయింట్ ఎక్కడైనా ఉంటే జాగ్రత్త చూసుకోండి. థర్డ్ ఇది దీన్ని 3D సిరీస్ అంటాం, ఇది 4D సిరీస్, ఇది 5D 6D, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎంటర్ ఉంటుంది పర్టికులర్ ఆర్బిటాల్, 3D ఆర్బిటాల్లోకి వస్తాయి కాబట్టి. 3D సబ్షెల్లోకి ఎలక్ట్రాన్ స్కాండియం నుంచి దీని దాకా ఫిల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, 3D XY YZ అవన్నీ ఉంటాయి కదా దాంట్లోకి. రేడియస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది డౌన్ ద గ్రూప్, టైటానియం టు జిర్కోనియం. సో ఐపీ డిక్రీజ్ అవ్వడం అనేది రెగ్యులర్ ట్రెండ్, దీని గురించి మనం ఏం మాట్లాడట్లేదు బట్. కానీ జిర్కోనియం టు హాఫ్నియం రేడియస్ ఆల్మోస్ట్ సేమ్ బికాజ్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇక్కడ ఏం చెప్తాం, బికాజ్ ఆఫ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్, మీనింగ్ ఇస్ సేమ్. బట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. అయనైజేషన్ పొటెన్షియల్ సేమ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవ్వడం అనే ఛాన్స్ ఉండొద్దుగా, ఇక్కడ జరుగుతుంది అది. ఓకేనా, కాకపోతే మనం వీటన్నిటి ఎలిమెంట్స్ గురించి ఎక్కువ ప్రాపర్టీస్ ఏం డిస్కస్ చేయం కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్. అండ్ ఎన్సీఆర్టీ బుక్లో ఈ పార్ట్కి వచ్చినప్పుడు ఇది ఏం డిస్కస్ చేయలేవాడు, డైరెక్ట్గా ఓన్లీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ గురించి చెప్పి వదిలేశాడు, డీ బ్లాక్ గురించి ఏం మాట్లాడలేదు. కానీ యూ కెన్ సే స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టినియంలో ప్రాబ్లం రావట్లేదు, ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ తర్వాత లాంథనైడ్స్, యాక్టినైడ్స్ వస్తాయి. సో వీటిలో ప్రాబ్లం లేదు, డౌన్ ద గ్రూప్ రేడియస్ ఇంక్రీజెస్, సో ఐపీ డిక్రీజెస్. కరెక్ట్, పర్ఫెక్ట్. టైటానియం టు జిర్కోనియం కూడా ప్రాబ్లం రావట్లేదు, అంటే 3D నుంచి 4D ప్రాబ్లం రావట్లేదు బేట, ఎందుకంటే అక్కడ లాంథనైడ్స్ రావట్లేదు. లాంథనైడ్స్ వచ్చిన తర్వాత, యాక్టినైడ్స్ వచ్చిన తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటో ప్రాబ్లం, బికాజ్ ఆఫ్ లాంథనైడ్స్ కాంట్రాక్షన్, బికాజ్ ఆఫ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్, దీనివల్ల న్యూక్లియస్ పవర్ పెరుగుతుంది. న్యూక్లియస్ పవర్ పెరగడం వల్ల రేడియస్ సేమ్ ఉండి అయనైజేషన్ పొటెన్షియల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, అయనైజేషన్ పొటెన్షియల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగట్లేదు కాబట్టి మీరు కూడా బాగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి మైండ్లో పెట్టుకోండి అంతే, డోంట్ వరీ అబౌట్ దిస్. ఇది పెద్దగా అవసరం లేదు, నేనే కట్ చేసిన అంటే అవసరం లేదని అర్థం, రైట్. నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ తగలుతాం. అప్పటివరకు బై.